హలో టెక్ లవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజుల్లో 90% ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ లో అసలు రేడియో యాప్ అనేది ఉండట్లేదు అనమాట. సో కంప్లీట్ గా దాన్ని అయితే రిమూవ్ చేశారు. కానీ మనం ఇంటర్నెట్ ద్వారా రేడియోస్ అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు వీడియోలో నేను ఒక ఇంటర్నెట్ రేడియోని అయితే తయారైతే చేయబోతున్నాను అనమాట. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. చాలా ఈజీగా దీన్ని అయితే మీరు కూడా తయారు చేయొచ్చు. సో అసలు దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ చూపిస్తాను కదండి. బట్ ఈ ప్రాజెక్ట్ చేసే కన్నా ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సో ఛానల్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ వీడియోని మాత్రం సో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. సో గైస్, మన ఇంటర్నెట్ రేడియోకి కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసి సో ఫస్ట్ వన్ స్పీకర్. సో ఈ స్పీకర్ ని నేనైతే పాడైపోయిన ఓల్డ్ హోమ్ థియేటర్ లో నుంచి అయితే తీసుకున్నాను. సో మీరు ఏ స్పీకర్ అయినా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ నాకైతే సో చిన్న స్పీకర్స్ తో కంపేర్ చేస్తే సో ఈ స్పీకర్ లో బెటర్ ఆడియో అవుట్పుట్ అయితే వచ్చింది. సో దట్స్ వై దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మనమైతే ESP32 బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ లేటెస్ట్ IoT ప్రాజెక్ట్స్ అన్ని కూడా సో ESP32 అని బేస్ చేసుకునే ఉంటున్నాయి అనమాట. సో మనం ESP8266 కన్నా కూడా సో ESP32 యూజ్ చేయడం బెటర్ నా ఒపీనియన్. ఎందుకంటే ఇందులో సో మెమరీ ఎక్కువ ఉండిద్ది, సో ఫ్లాష్ మెమరీ కంపేర్ టు 8266. సో ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి అనమాట ఇందులో. సో అవన్నీ పక్కన పెడితే మనం ESP32 అయితే వాడుతున్నాం ఈ ప్రాజెక్ట్లో. అండ్ నెక్స్ట్ సో మన రేడియో సిగ్నల్స్ మనకి చాలా లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కాబట్టి సో మనం దాన్ని యాంప్లిఫై చేయాలి. సో మరి ఇంత పెద్ద స్పీకర్ని రన్ చేయాలంటే మనకి యాంప్లిఫైర్ అయితే కావాలన్నమాట. సో దట్స్ వై మనం ఇక్కడ మ్యాక్స్ 98357A అనే యాంప్లిఫైర్ అయితే వాడుతున్నాం. సో నా దగ్గర చాలా యాంప్లిఫైర్ బోర్డ్స్ ఉన్నాయి, కాకపోతే సో నాకు దీని నుంచి అయితే బెటర్ అవుట్పుట్ అయితే వచ్చింది. ఎందుకంటే మన ESP32కి సో ప్రాపర్గా సెట్ అవుద్ది అనమాట ఇది. అండ్ ఇవన్నీ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఓకేనా? ఓకే, సో ఇది యాంప్లిఫైర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పుష్ బటన్ స్విచ్ అనమాట. సో ఇది ఎందుకోసం అంటే సో మనం ఛానల్స్ స్విచ్ చేయడానికి. సో ఎక్కువ ఛానల్స్ ఏం లేవు మన ఇంటర్నెట్ రేడియోకి. సో ఓన్లీ మేబీ ఒక 2 ఛానల్స్ ఏమో ఉన్నాయి. మీకు ఏమన్నా ఎక్స్ట్రా సో లింక్స్ ఏమన్నా దొరికితే సో మీరు కోడ్లు అయితే దాన్ని రన్ చేయొచ్చు. సో అది ఎలా అనేది నేను మీకు తర్వాత అయితే చెప్తాను అనమాట. ఓకే, సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వైఫై స్టేటస్ కోసం ఒక LED. సో మన వైఫై కనెక్ట్ అయిందో డిస్కనెక్ట్ అయిందో తెలియాలి కాబట్టి ఒక LED అంతే. సో ఇవే మనకి ఇంటర్నెట్ రేడియో కోసం కాంపోనెంట్స్ అయితే. సో గైస్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ కంప్లీట్ కనెక్షన్స్ అయితే ఇచ్చేద్దాం అనమాట. సో యాక్చువల్గా దీన్ని నేను ఒక PCB బోర్డు మీద చేద్దాం అనుకున్నా. సో ఇగోండి, PCB బోర్డు మీద మౌంట్ చేసి అన్ని సర్క్యూట్స్ దీని మీద పెడదాం అనుకున్నా. కాకపోతే సో మనం దీన్ని ఒక బాక్స్ లాగా అయితే చేయబోతున్నాం. సో చిన్న ఇంటర్నెట్ రేడియో బాక్స్ లాగా. సో అందులో అయితే సరిపోవట్లేదు ఇది. సో దట్స్ వై నేనైతే డైరెక్ట్ కనెక్షన్స్ తోనే ఆ బాక్స్ లో అయితే పెట్టేద్దాం అని డిసైడ్ అయినా అనమాట. బట్ సో అన్ని కనెక్షన్స్ బాక్స్ లో పెట్టే కన్నా ముందు మీకు ఓవరాల్ గా ప్రాజెక్ట్ అవుట్పుట్ అయితే చూపిస్తాను నేను. సో కనెక్షన్స్ విషయానికి వస్తే సో సర్క్యూట్ డయాగ్రామ్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు సో చెక్ చేయండి, మీకైతే ఈజీగా ఉండిద్ది. వీడియో చూసిన దానికన్నా కూడా ఇన్ కేస్ మీకు సర్క్యూట్ డయాగ్రామ్స్ అర్థం అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో జంపర్ కేబుల్స్తో నేనైతే కనెక్షన్స్ అయితే ఇస్తున్నా. సో ఫస్ట్ మనము మన యాంప్లిఫైర్ని సో మన ESP32కి అయితే కనెక్ట్ అయితే చేద్దాం అనమాట, ఈ రెండింటిని. సో గైస్, నేను ఒక ఫీమేల్ హెడర్స్ అయితే తీసుకున్నా. సో తీసుకొని మన యాంప్లిఫైర్కి అయితే కనెక్ట్ చేస్తున్నా. సో మీరైతే డైరెక్ట్గా సోల్డర్ అయితే చేయొచ్చు ఇక్కడ కానీ ఇక్కడ కానీ. సో లేదంటే జంపర్ కేబుల్స్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఇది ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి ఏమన్నా మనకి ఈ బోర్డ్స్ అవసరం పడచ్చు కాబట్టి సో అప్పుడు నేను డైరెక్ట్గా తీసుకొని వేరే వాటిలో అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దట్స్ వై సో నేనైతే ఒక ఫీమేల్ హెడర్ని అయితే యూజ్ చేస్తున్నా. సో నీట్గా ఉండిద్ది. ఇన్ కేస్ ఏదో ఎప్పుడన్నా ఇది ఖరాబ్ అయిపోయినా కూడా డైరెక్ట్గా మనము సో తీసేసి మళ్ళీ వెంటనే కొత్తది అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ హెడర్ వల్ల సో అలా యూజ్ ఉండిద్ది అనమాట. సో గైస్, నేను కొన్ని జంపర్ కేబుల్స్ అయితే తీసుకున్నా. సో మీరు కావాలంటే డైరెక్ట్ వైర్స్తో కూడా కనెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మన బోర్డ్లో సో పిన్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా వీటి మీద లేబుల్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఏ పిన్ ఏ నెంబర్ అని చెప్పేసి. సో ఇందులో నేను సో కొన్ని పిన్స్కి అయితే సో కనెక్ట్ అయితే చేస్తున్నా జంపర్స్ని. సో ఏవేంటి అంటే సో ఫస్ట్ వచ్చేసి D15కి అయితే కనెక్ట్ అయితే చేసేసినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో D26 మనకి ఇక్కడ ఉండిద్ది. ఓకే, సో D26ని కూడా కనెక్ట్ చేసేసినాం. అండ్ నెక్స్ట్ D27. సో D27 పక్కనే ఉంటుంది, 26 పక్కనే. ఓకే, సో D27. సో ఇవి 3 మనకి యాంప్లిఫైర్కి అయితే కనెక్ట్ అయితే అవుతాయి అనమాట. సో డైరెక్ట్ వీటిని కట్ చేసి నేను సోల్డర్ అయితే చేస్తాను.
సో ఇప్పుడు ఈ 3 వైర్స్ ఉన్నాయి కదా, సో వీటినైతే దీనికైతే సోల్డర్ చేద్దాం. సో ఎక్కడ సోల్డర్ చేయాలంటే D15 వచ్చేసేమో సో గెయిన్‌కి. సో గెయిన్ ఇక్కడ కింద ఉంది. సో మీ బోర్డ్‌లో వేరే ఉండొచ్చు. ఎందుకంటే సో మ్యానుఫ్యాక్చర్‌ని బట్టి సో కొంచెం అటు ఇటు అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి చూసుకోండి. సో నాకైతే ఇక్కడ కింద ఉంది గెయిన్. అండ్ D26 వచ్చేసి LRC. సో ఇక్కడ ఉండిద్దనమాట ఫస్ట్‌ది. ఓకే. అండ్ D27 వచ్చేసి క్లాక్ ఇక్కడ పక్కనే ఉంది. వీటినైతే సోల్డర్ అయితే చేద్దాం. సో గైస్ మన యాంప్లిఫైర్ బోర్డ్ని అయితే సో మన ESP32 అయితే కనెక్ట్ అయితే చేసేసినాం అనమాట. కాకపోతే మన యాంప్లిఫైర్కి అయితే పవర్ కావాలి. సో మన స్పీకర్ని రన్ చేయాలంటే సో దానికోసం మనకి 2 టర్మినల్స్ ఉంటాయి. సో VIN అండ్ గ్రౌండ్ అని చెప్పి సో ఆ రెండింటిని అయితే మనం సోల్డర్ చేసి సో మన ESP32లో ఆల్రెడీ మనకి ఇక్కడ టాప్లోనే ఉంటాయి 2 VIN అండ్ గ్రౌండ్. సో ఈ రెండింటికి అయితే కనెక్ట్ అయితే చేసేద్దాం ఫాస్ట్గా. సో వైర్స్ అయితే సోల్డర్ చేసేసిన. ఇప్పుడు మనము మన యాంప్లిఫైర్ మాడ్యూల్ని అయితే కనెక్ట్ చేద్దాం. అండ్ ఇందులో VIN ఏది, సో VIN ఎడ్జ్లో ఉంది బ్లూ కలర్. సో బ్లూ కలర్ని VIN, ఓకే. అండ్ పక్కనే గ్రౌండ్. ఓకే నైస్. సో మొత్తానికైతే మన యాంప్లిఫైర్ కనెక్షన్ అయితే అయిపోయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన స్టేటస్ ఎల్ఈడిని అయితే కనెక్ట్ చేద్దాం. సో ఈ ఎల్ఈడి వల్లనే మనకి వైఫై కనెక్ట్ అయిందా డిస్కనెక్ట్ అయిందా అని తెలిసేది. సో దీన్ని మన ESP32లో D13కి అయితే కనెక్ట్ చేయాలి. సో D13 సో టాప్ సైడ్ ఇక్కడ ఉందన్నమాట 3rd పిన్. సో ఇందాక మనం కనెక్ట్ చేసిన గ్రౌండ్ ఉంది కదా, సో గ్రౌండ్ పక్కనే ఉంది. సో D13 దీనికైతే కనెక్ట్ చేద్దాం. సో దీనికి ఆల్రెడీ నేను జంపర్ వైర్స్ అయితే సోల్డర్ అయితే చేసేసిన అనమాట. సో పాజిటివ్ వచ్చేసి D13కి అయితే కనెక్ట్ చేయాలి. సో నెగిటివ్ వచ్చేసి గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే. సో ఎల్ఈడి పాజిటివ్ అయితే నేను D13కి అయితే కనెక్ట్ అయితే చేసేసిన. కాబట్టి గ్రౌండ్ అయితే ప్రస్తుతానికి ఇట్లా వదిలేస్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ మన సో స్విచ్ని అయితే కనెక్ట్ చేయాలి. సో మనం ఛానల్ స్విచ్ చేయాలంటే సో స్విచ్ని అయితే కనెక్ట్ చేయాలి కదా. సో అందుకోసమే దీనికి కూడా గ్రౌండ్ ఉండిద్ది. సో దీని గ్రౌండ్ని అండ్ ఎల్ఈడి గ్రౌండ్ని రెండింటిని అయితే కలిపేసి ఒకటే గ్రౌండ్కి అయితే ఇచ్చేద్దాం మనం. సో దీనికి కూడా ఒక 2 జంపర్ వైర్స్ అయితే సోల్డర్ చేద్దాం. సో ఆల్రెడీ మీరు ఇందాక చూసిన పుష్ బటన్ వేరు, ఇది వేరు అనుకోకండి, 2 ఒకటే. కాకపోతే దీనికి సో కొంచెం పెద్దగా వచ్చింది, ఇది వాడుతున్నా. ఎందుకంటే మనం బాక్స్లో ఫిక్స్ చేసినప్పుడు ప్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. అండ్ వీటి కనెక్షన్స్ ఎలా ఉంటాయి అంటే మనకి సో మీరు ఐదర్ ఈ 2 యూజ్ చేయొచ్చు, లేదా ఈ 2 యూజ్ చేయొచ్చు, లేదంటే క్రాస్గా సో ఈ క్రాస్ లేదంటే ఈ క్రాస్ యూజ్ చేయొచ్చు. సో మనకి సింపుల్గా ఉండడానికి నేనైతే ఈ 2 అయితే యూజ్ చేస్తున్నా. సో ఈ రెండింటిని అయితే కట్ చేసేద్దాం. సో ఇప్పుడు దీనికి ఒక 2 జంపర్ వైర్స్ అయితే కనెక్ట్ చేసుకుందాం. సో గైస్ మనకి ESP32లో 2 గ్రౌండ్సే ఉన్నాయి కాబట్టి సో నేను ఏం చేస్తున్నా అంటే మన ఎల్ఈడి గ్రౌండ్ టర్మినల్ని సో మన స్విచ్కి అయితే డైరెక్ట్ కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు మనం దీని గ్రౌండ్ని డైరెక్ట్గా ESP32కి అయితే కనెక్ట్ చేయొచ్చు. సో గైస్ మన ఎల్ఈడిని అండ్ మన స్విచ్ని అయితే కనెక్ట్ చేద్దాం అనమాట. సో ఎల్ఈడి వచ్చేసి మన ఇందాకే చెప్పిన కదా D13 ఇక్కడే ఉండిద్ది. యా. అండ్ స్విచ్ వచ్చేసి గ్రౌండ్ కాకుండా మిగతాది ఏది దాన్ని D12కి అయితే కనెక్ట్ చేయాలి. సో D12 సో D13 పక్కనే ఉంది. లెట్స్ గో. ఓకే. సో ఈ మిగిలిపోయింది ఇది ఉంది కదా, సో ఇది మన ఎల్ఈడిది అండ్ స్విచ్ ఇది రెండిటి గ్రౌండ్ అనమాట. సో దీన్ని గ్రౌండ్ ఎక్కడుంది మనకి ఇంకోటి, యా సో కింద ఉంది, ఇక్కడ కనెక్ట్ చేద్దాం. సో గైస్ మనకి అన్ని కనెక్షన్స్ అయితే అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మన స్పీకర్ని అయితే సో ఇందులో అయితే కనెక్ట్ చేయాలి. ఓకే. సో మన స్పీకర్ని కూడా కనెక్ట్ అయితే చేసేసినాం. సో మొత్తం కనెక్షన్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో గైస్ అంత ప్రాపర్గానే చేసాం, కానీ ఒక్క కనెక్షన్ అయితే మిస్ చేసాం అనమాట. అదే చాలా ఇంపార్టెంట్ కనెక్షన్. మన ESP32 బోర్డ్ నుంచి వచ్చే సో డేటాని సో మన యాంప్లిఫైర్కి అయితే ఇవ్వాలన్నమాట. సో ఆ కనెక్షన్ని మిస్ చేసినాం మనము. సో అది వచ్చేసి మనకి D25. సో D25 డేటా ఇన్పుట్ అనమాట. సో D25 మనకి ఇక్కడ టాప్ సెట్ 26 పక్కనే ఉంటుంది. సో దాన్ని మన సో యాంప్లిఫైయర్లో సో DIN అని ఉంటుంది అనమాట. సో DIN ఎగ్జాక్ట్లీ DIN దగ్గర అయితే కనెక్ట్ చేయాలి.
సో అది తప్ప మిగతా అన్ని కనెక్షన్స్ అయితే కరెక్ట్ చేసినాం మనము. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనమాట. సో ఇప్పుడు ఇందులో మనము కోడ్ అయితే అప్లోడ్ చేయాలి. సో గైస్ ఇప్పుడు మన ESP32 బోర్డులో కోడ్ అయితే అప్లోడ్ చేద్దాం అనమాట. సో మీ కన్వీనియంట్ని బట్టి సో బిఫోర్ కనెక్షన్స్ కానీ లేదంటే ఆఫ్టర్ కనెక్షన్స్ కానీ సో కోడ్ అయితే అప్లోడ్ చేసుకోండి. సో నా ఒపీనియన్ ప్రకారం సో బిఫోర్ కనెక్షన్స్ ముందే కోడ్ అప్లోడ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత అంతా చికాక్గా ఉండిద్ది కాబట్టి. సో ఇన్ కేస్ బిఫోర్ అప్లోడ్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ ఇప్పుడు మన ESP32లో సో కోడ్ అప్లోడ్ చేయాలంటే మనకి ఆర్డినో IDE అనే ఒక సాఫ్ట్వేర్ అయితే కావాలి. సో మనం ఆర్డినో యూనోకి కానీ నానోకి కానీ సో ఇంకా చాలా బోర్డ్స్కి సో ESP8266 కానీ ప్రతి వాటికి ఆల్మోస్ట్ మనము ఆర్డినో IDE సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ ఉంటాము. సో దీనికి కూడా మనం ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేయబోతున్నాం. అండ్ కోడ్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేయొచ్చు. కాకపోతే సో మీకు చాలా ఎర్రర్స్ అయితే వస్తాయి అనమాట. ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో ఫస్ట్ చెప్తాను నేను, ఓకేనా? సో ఫస్ట్ మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కోడ్ అయితే కనబడుతుంది. సో దీనికన్నా ముందు కోడ్ రన్ చేసే కన్నా ముందు మీరు ఇక్కడ సో టూల్స్లోకి వెళ్ళి మేనేజ్ లైబ్రరీస్ అని ఉంటుంది. సో దీన్ని అయితే కొట్టండి అనమాట. సో దీనికోసం మనకి కొన్ని లైబ్రరీస్ అయితే కావాలి. సో ఏ లైబ్రరీస్ కావాలి ఏంటనేది సో నేను ఇన్స్టాల్ చేసిన లైబ్రరీస్ చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఆల్రెడీ సైడ్కి కనబడుతున్న లైబ్రరీస్ ఉన్నాయి కదా. సో చూడండి ఆల్మోస్ట్ నేను ఇన్స్టాల్ చేసిన లైబ్రరీస్ ఇవన్నీ, ఓకే? సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని సో అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇందులో కొన్ని వేరే లైబ్రరీస్ కూడా ఉన్నాయి. సో అవి నేను నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం ఇన్స్టాల్ చేసి పెట్టుండే. సో దట్స్ వై ఎక్స్ట్రా లైబ్రరీస్ కూడా ఉంటాయి. బట్ మీకైతే యూజ్ అవుతాయి. సో ఇన్స్టాల్ చేసుకోండి బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో మీకు ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో ఈ లైబ్రరీస్ యూజ్ అవుతాయి. సో జస్ట్ ఇప్పుడు ఇన్స్టాల్ చూపెట్టా కదా నేను, జస్ట్ ఆల్లోకి వెళ్ళి మీకు ఏ లైబ్రరీ కావాలో సో ఆ లైబ్రరీ జస్ట్ ఇందాక మీరు నేమ్స్ చూపెట్టా కదా, ఆ లైబ్రరీ నేమ్స్ చూడండి, ఇక్కడ కొట్టండి, జస్ట్ పక్కన ఇన్స్టాల్ కొట్టేసేయండి. దట్స్ ఇట్, ఓకే? సో లైబ్రరీస్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోతాయి. ఇప్పుడు కోడ్ విషయానికి వస్తే సో కోడ్లో స్టార్టింగ్ మనము సో లైబ్రరీస్ని అయితే ఇంక్లూడ్ చేసినాం. సో ఆ తర్వాత పిన్స్ని అయితే మనం డిఫైన్ చేసినాం అనమాట. సో ఏ పిన్కి మనము ఏది కనెక్ట్ చేసినాం ఏంటి అనేది. అండ్ కిందకు వచ్చినట్లయితే సో ఇక్కడ మీకు వైఫై యూజర్ నేమ్ అండ్ వైఫై పాస్వర్డ్ అని అయితే కనబడుతూ ఉంటాయి. సో ఈ రెండు ప్లేసెస్లో ఎగ్జాక్ట్గా కొట్టాలి. సో మీ వైఫై యూజర్ నేమ్ ఏముంది, వైఫై పాస్వర్డ్ ఏది ఉంది అనేది సో ఎగ్జాక్ట్గా ప్రాపర్గా ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశారంటే అప్పుడే మీకు ఇంటర్నెట్కి అయితే కనెక్ట్ అవ్వుద్ది. సో అప్పుడే మీకు ఇంటర్నెట్ రేడియో అయితే వర్క్ అవుద్ది అనమాట, ఓకే? సో ఆ తర్వాత సో స్విచ్కి కొంచెం కోడ్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత సో ఎల్ఈడి కోడ్ ఉంటుంది అనమాట. సో ఎల్ఈడి కోడ్ ఎందుకంటే వైఫై కనెక్ట్ అయిందా డిస్కనెక్ట్ అయిందా మనకు తెలియదు కదా. సో దట్స్ వై ఎల్ఈడి అనేది సో బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. సో వైఫై కనెక్ట్ అయ్యే ప్రాసెస్లో సో ఒక్కసారి వైఫై కనెక్ట్ అవ్వగానే సో ఎల్ఈడి బ్లింకింగ్ అయితే ఆగిపోయింది. సో అది ఈ కోడ్, ఓకే? అండ్ ఇంకా మనము సో ఏ ఛానల్కి కనెక్ట్ అవ్వాలనేది నెక్స్ట్ కోడ్ ఉండిద్ది. సో మనకి ప్రెసెంట్ ఇంటర్నెట్ రేడియోకి నాకు దొరికిన అయితే 2 ఛానల్స్ అనమాట. సో తెలుగు ఇంగ్లీష్ ఛానల్ అనమాట. మనం స్విచ్ ప్రెస్ చేసినప్పుడు సో ఒకసారి ఒక ఛానల్కు స్విచ్ అవుద్ది అండ్ ఇంకోసారి మళ్ళీ ఇంకో ఛానల్కి స్విచ్ అవుద్ది అనమాట. సో స్విచ్ ఫంక్షన్ అది ఇందులో. సో ఇది మెయిన్ కోడ్. సో ఇక్కడ మనకి స్విచ్ ఫంక్షన్ ఉండిద్ది. సో స్విచ్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఏ ఛానల్స్ కనెక్ట్ అవ్వాలని చెప్పేసి ఇది కంప్లీట్ కోడ్. సో గైస్ ఇప్పుడైతే నేను మన బోర్డుని అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను అనమాట. సో కనెక్ట్ చేసా. సో కనెక్ట్ చేయగానే అక్కడ డిటెక్ట్ అయితే అయింది, చూసారు కదా. కాకపోతే సో కొన్ని బోర్డ్స్కి ఏమవుద్దనంటే అసలు ఇది ఏ బోర్డ్ అనేది డిటెక్ట్ అయితే చేయదన్నమాట. సో అంటే వేరే బోర్డ్ లాగా ఐడెంటిఫై అయితే చేసిద్ది. అప్పుడు ఏం చేయాలంటే సో ఇక్కడ మీకు మీ బోర్డు వచ్చింది కదా. సో మీ బోర్డు వచ్చిన తర్వాత ఒకవేళ ESP32 కాకుండా వేరే ఏదైనా నేమ్తో వచ్చింది అనుకోండి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ అదర్ బోర్డ్ అండ్ పోర్ట్ అని ఉంటుంది. సో దాన్ని ప్రెస్ చేసి సో కరెక్ట్ కాంపోర్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత మీరు ఇక్కడ సెర్చ్లో సో ESP32 అని అయితే కొట్టండి అనమాట బోర్డ్స్లో. సో ESP32 అని కొట్టిన తర్వాత మీరు కిందకి వెళ్తే ESP32 డెవ్ మాడ్యూల్ అని ఉంటుంది. సో దాన్ని అయితే ప్రెస్ చేసి ఓకే కొట్టేసేయండి. అప్పుడు మీకు సో బోర్డ్ అయితే మనమే చెప్పినాం అనమాట దానికి. సో అరే బాబు నేను యూజ్ చేస్తుంది ESP32 రా, నువ్వు ఏదో చూపెడుతున్నావు ఏంటి అని చెప్పి. సో ఫైనల్గా మన బోర్డ్ అయితే కనెక్ట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మన కోడ్ని అయితే వెరిఫై అయితే చేద్దాం మనము. సో కంపైలింగ్ స్కెచ్. సో మన నార్మల్ ఆర్డినో కోడ్ లాగా వెంటనే అయితే అయిపోదు. సో కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి. సో స్కెచ్ కంపైలింగ్ అనేది కొంచెం టైం పడుతుంది ESP32 ఎందుకంటే కోడ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి. సో టైం పట్టింది, వెయిట్ చేయండి, ఓకే? సో ఫైనల్గా మనకి కోడ్ అయితే కంపైల్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మన కోడ్ని మన బోర్డులో అయితే అప్లోడ్ అయితే చేద్దాం. సో గైస్ కోడ్ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం వైఫై యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా?
సో కోడ్లో మస్ట్ అండ్ షుడ్ అది లేకపోతే మాత్రం ప్రాజెక్ట్ అయితే అసలు వర్కే అవ్వదు. సో మన కోడ్ అయితే సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయితే అయిపోయింది అనమాట. సో చలో మన ప్రాజెక్ట్ లో ఇప్పుడు టెస్ట్ చేద్దాం పదండి. సో ఇప్పుడు మనమైతే టెస్ట్ చేద్దాం. సో డైరెక్ట్ చార్జర్ కి పెట్టి టెస్ట్ చేయొచ్చు. కాకపోతే నా దగ్గర ఒక పవర్ బ్యాంక్ ఉంది, మీరు బ్యాటరీ కూడా కనెక్ట్ చేయొచ్చు అని చూపించడానికి అయితే చేస్తున్నా. సో పవర్ బ్యాంక్, సో మన పవర్ బ్యాంక్ అయితే కేబుల్ అయితే కనెక్ట్ చేసేసిన. సో ఇప్పుడు మనము దీని అయితే కనెక్ట్ అయితే చేద్దాం అనమాట. సో వర్క్ అవుతుందో లేదో చూద్దాం ఫస్ట్ అయితే. ఓకే, సో కనెక్ట్ చేసిన. మన వైఫై కనెక్ట్ అవ్వగానే ఎల్ఈడి బ్లింక్ ఆగిపోద్ది. యా, సో గైస్ మన ఇంటర్నెట్ రేడియో అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ సెటప్ మొత్తాన్ని సో నేనైతే ఒక బాక్స్ లోపడైతే సో ఫిక్స్ అయితే చేస్తా. సో నా దగ్గర ఒక బాక్స్ అయితే ఉంది. సో ఈ బాక్స్ లోపల సో మొత్తం అయితే ఫిక్స్ అయితే చేసి కంప్లీట్ అవుట్పుట్ తో కలుస్తాం మిమ్మల్ని. ఓకే, సో గైస్ నేను ప్రాజెక్ట్ మొత్తాన్ని సో ఈ బాక్స్ లో అయితే ఫిక్స్ చేసేసాను అనమాట. సో దీనికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే వేసాను. సో లుక్ క్రేజీ వచ్చింది కదా. యాక్చువల్లీ మ్యాట్ బ్లాక్ వేద్దాం అనుకున్నా, కానీ మ్యాట్ బ్లాక్ కలర్ అయితే నా దగ్గర అయిపోయింది అనమాట. సో దట్స్ వై. అండ్ దీనికి ఒక టాగల్ స్విచ్ అయితే యాడ్ చేస్తా. సో టాగల్ స్విచెస్ అనేవి నా ఫేవరెట్ గైస్, ఎలక్ట్రానిక్స్ లో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట, నాకు ఇష్టం వీటితో. సో అండ్ దీంతో పాటుగా నేను ఒక టైప్ సి పోర్ట్ అయితే యాడ్ చేసా ఇక్కడ. సో ఇక్కడైతే టైప్ సి పోర్ట్ అయితే యాడ్ చేసా, చూసారు కదా. అండ్ బటన్, సో బటన్ అయితే ఇటు సైడ్ ఫిక్స్ చేసా. ఫోకస్, ఓకే, సో ఇది బటన్. అండ్ ఇది వచ్చేసి ఎల్ఈడి అనమాట. సో డైరెక్ట్ హాట్ గ్లో వేసేసిన దీని మీద. సో ఎల్ఈడి ఫోకస్ ఎక్కువ పడకుండా సో హాట్ గ్లో అయితే వేసేసిన అనమాట. సో లుక్ మాత్రం క్రేజీ వచ్చింది గైస్. సో యాక్చువల్లీ వానలు పడుతున్నాయి అనమాట, పెయింట్ సరిగ్గా డ్రై అవ్వలేదు. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, దీని ఫైనల్ అవుట్పుట్ చూసే కన్నా ముందు సో కోడ్లో ఒకవేళ మీరు దీని వాల్యూమ్ అడ్జస్ట్ చేయాలంటే నేను పొటెన్షియోమీటర్ అయితే ఏం యాడ్ చేయలేదు, ఎందుకంటే రేడియో కాబట్టి ఒక సర్టెన్ వాల్యూమ్లో పెట్టి మనం ఇంట్లో ఒక సైడ్ అయితే పెట్టేసుకుంటాం కాబట్టి. సో దీనికి నేను పొటెన్షియోమీటర్ అయితే ఏం యాడ్ చేయలేదు. సో మీరు ఒకవేళ కోడ్లో వాల్యూమ్ చేంజ్ చేయాలనుకుంటే సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా. సో ఆడియో సెట్ వాల్యూమ్ సో 230 ఉంది సో ప్రెసెంట్. సో 0 to 255 మధ్యలో మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, అది వాల్యూమ్ లెవెల్ అనమాట. సో నేనైతే 230 పెట్టినా. సో మీరు 255 కూడా పెట్టుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ పెడితే రాదనమాట. సో 0 to 255, సో దాని మధ్యలో మీరు ఎక్కడైనా పెట్టుకోండి మీ నీడ్ని బట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే సో ప్రెసెంట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఛానల్స్ రెండు నాకు దొరికినాయి, అవి ఇంటర్నెట్ రేడియోస్వి లింక్స్. సో అవి మాత్రమే ఇంక్లూడ్ చేసినాం. ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఏమన్నా దొరికితే సో డైరెక్ట్ మీరు నెట్లోకి వెళ్ళినా యూట్యూబ్లోకి వెళ్ళి సో ఇంటర్నెట్ రేడియో ఛానల్స్ లింక్స్ అని చెప్పి కొడితే సో చాలా మంది మీకు వీడియోస్ ఉన్నాయన్నమాట, డైరెక్ట్ గా చెక్ చేయండి. సో చెక్ చేస్తే సో మీకు డైరెక్ట్ గా లింక్స్ అయితే దొరుకుతాయి, లేకపోతే గూగుల్లో కొట్టినా కూడా దొరుకుతాయి. సో డైరెక్ట్ స్ట్రీమింగ్ లింక్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట కింద. సో కింద ఇంకో లైన్ రాసి సో మీరు అక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేశారంటే బటన్ నొక్కిన ప్రతిసారి ఛానల్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో చలో ఇప్పుడు మన ఫైనల్ అవుట్పుట్ అయితే చూద్దాం పదండి. ఇంకో విషయం ఏంటంటే దీనికి మరీ ఎక్కువ పవర్ అయితే ఇవ్వకండి మన ESP32కి. సో ఓన్లీ ఒక జియో చార్జర్స్ అలాంటివి ఉంటాయి కదా, సో అవైతే పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. వేరే ఛానల్స్ పెడితే ఏంటంటే నాయిస్ వస్తుంది అనమాట మీకు. సో చలో నేనైతే పవర్ అయితే కనెక్ట్ అయితే చేస్తున్నా. సో పవర్ అయితే కనెక్ట్ చేసేసినాం. సో ఇప్పుడైతే దీన్ని ఆన్ చేద్దాం అనమాట. ఓకే ఓకే, సో ఫోకస్ అవుతుంది కదా. యా, లెట్స్ గో. సో ఇక్కడ టాగల్ స్విచ్ ఉందిగా, ఆన్ చేస్తున్నా. సో లైట్ వెలుగుతుంది. వైఫై కనెక్ట్ అవ్వగానే ఆగిపోయిద్ది. యా, కనెక్ట్ అయిపోయింది వైఫై. ఇంకెక్కువసేపు చూపిస్తే వీడియో కాపీరైట్ వచ్చి సో వీడియో తీసేస్తారనమాట. సో దట్స్ వై ఇంకెక్కువసేపు అయితే చూపించట్లేదు. సో మీకు ఇంటర్నెట్ రేడియో ప్రాజెక్ట్ ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో ESP32తో మనం మ్యాజిక్స్ చేయొచ్చు గైస్. ఓకే, ఇలాంటి మ్యాజిక్స్ ఎన్నో చేయొచ్చు అనమాట. సో సూన్ ఆ ప్రాజెక్ట్స్ అన్ని వస్తాయి అనమాట. కొంచెం టైం కుదరట్లా, లేకపోతే ఈ పాటికి రచ్చరచ్చలు అయిపోతుంది మన ఛానల్. ఓకే, ఎనీవేస్ ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో ఈ ప్రాజెక్ట్ లింక్స్ అన్ని కూడా సో ప్రాజెక్ట్ లింక్స్ కానీ కోడ్ లింక్ కానీ సర్క్యూట్ డయాగ్రామ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. మీరు నన్ను డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వండి. కొంచెం బిజీ ఉన్న రీసెంట్ టైమ్స్ లో, సో మాక్సిమం నేను ఫ్రీ ఉన్నప్పుడు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి తింటే మరి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ మ్యాడీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.